దేవి లాగ్. ఈరోజు పాస్తా చేస్తున్నాను. మక్కరూని అంటారు దీనికి కదా, అది మక్కరు అంటారు. ఇది వచ్చి నీళ్ళు పోసి 1 స్పూన్ నూనె పోసి బాగా ఇట్లా ఆరవేకాడు అర్ధ ఉడకాల, ఎక్కువ ఉడకూడదు, అర్ధ వేకాడు ఉడికినాక కలపెడతాం కదా, వైట్ అంటుకునేస్తాయి. దీనికి మసాలా నూరుకాల, ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు, ఇది ఒక పచ్చిమిరపకాయ చిన్నది వేస్తున్నాయి, మళ్ళీ దీంట్లో 2 వేస్తుంటాం కాబట్టి ఒక 2 టమాటాలు అన్నీ వైటి సంగా నూరుకాల, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం ఎక్కువ ఉంటా అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఎక్కువ ఉంటా, అన్నీ వైటి సంగా నూరుకోవాలి. ఇది ఇంకా ఉడకపెట్టి నీళ్ళు వంచుకోవాలి. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా ఉంటే చాలు, ఉడకతా ఉండాలి. ఇదిలో గ్యాప్లో మనం ఇది నూరేస్తాం. లవంగాలు ఒక 2 లవంగాలు చాలు, 2, 3 మిరియాలు ఒక 5, 6, 8, 10 ఉంటాయి మిరియాలు. మళ్ళా పట్ట చిన్నది, సోంపు కొంచెం, సోంపు అంత, ఈ 4 ఐటమ్ వేస్తున్నా. 4 ఐటమ్ సోంపు, మిరియాలు, పట్ట, లవంగం వేస్తాం. అన్నీ వైటి సంగా నూరుకున్నాక మసాలా ఉడికింది, మసాలా పంచేస్తామా. ఈ తూట్లులాగా ఉంది చూడండి, దాంట్లో ఇట్లా మంచి వచ్చిందా అన్నీ సింక్లో పెట్టి అట్లా పోసేస్తున్నామంట. నీళ్ళన్నీ వదులుతాయి. వచ్చి ఇట్లా పెట్టేస్తాం, పాత్ర పెట్టే అంతదా, అది అట్లే ఉంది. మసాలా పెట్టేస్తాం. నైస్ బాగుంటుంది. కడాయి పెట్టి స్టవ్ అంటించుకునేస్తాం చేసేకి. కాదు నిండు కొంచెం అంతలో ఎత్తేస్తాం. నూనె పోస్తాం ఒక 2 స్పూన్. ఇది వట్టి మిరపొడి ఒక 1/2 స్పూన్ సాల్ట్ చూడండి, ఒక 1/2 స్పూన్ దీంట్లో వేస్తాను. వచ్చి ఇది గరం మసాలా ఒక 1/2 స్పూన్ అంతే. ఇది రాయి ఉప్పు వేసా కరగదు కాబట్టి సాల్ట్ వేసుకునేస్తాం, ఒక 1/4 స్పూన్ ఉంటాయి. సోంపు కొంచెం వేసుకునేస్తాం. అయిపోయిందా. ఇది 2గా చీల్చుకుండేది పచ్చిమిరపకాయ ఒక 2, ఎర్రగడ్డ 1 తరిగి పెట్టుకున్నాము వాడించేసి, 1 టమాటా, ఉప్పు కొంచెం సబ్బిన వాడిపోతే దీంట్లో ఉండొచ్చు. టమాటా మళ్ళీ వేస్తాను, బాగా వాడించాలి. వాడించినాక ఈ మసాలా నూరినాం కదా, అది వేసాం, బాగా కలపెట్టాలి. బాగా వాడించినాక కారం కూడా వేసి వాడిచ్చేస్తాం. కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసి నూరప్పుడే కదా, చూస్తున్నారు కదా. అందులో ఇప్పుడు వేయాలి 1 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా ఇది సుండాలి, గ్రేవీలా బాగా చుండినాక మళ్ళీ అది పాస్తా వేసి కలపెట్టేసిందా అయిపోయా. కొంచెంసేపు మూసి పెడతాం అట్లా. చూడండి, తీసి చూసి చూపిస్తా. లేకపోతే అతుక్కునేస్తాయి కదా. చూడండి, ఇప్పుడు మనం వేసేస్తాం.
అంతే సిమ్లో పెట్టి మళ్ళీ బాగా కలపెట్టినామంటే అయిపోయా. కొత్తిమీర కొంచెం ఎత్తుకో, సన్నగా తరిగి కొంచెం లాస్ట్లో వేసేసి అయిపోయా. చూడండి అయిపోయింది. కొత్తిమీర కొంచెం వేసుకొని అలా ఆఫ్ చేసేయాల్సింది అంతగా. అందులోనే పెట్టుకోండి. ఎంతో టేస్ట్ అయిన పాస్తా రెడీ. రండి తింటాం మీరు కూడా మా ఇంట్లో.